చూద్దాం. ఇదే కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయము 12వ వచనము. 10వ అధ్యాయము, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను కదా. అవును కదా. నాకేమండి, నేను ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నానండి, ప్రార్థన చేయగలనండి, ఆరాధన చేయగలనండి, ప్రభు బిడ్డనండి, డైలీ నేను వారకొడికలకి వెళ్తానండి. అయినా కూడా వాడు ఊరుకోడు. ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? పడేస్తానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడి దగ్గర ఉన్నటువంటి బాణాలు వేస్తూనే ఉంటాడు. 1, 2, 3, 4, 99 వేసినా కూడా అమ్మ అలిపేం రాదుడికి 100 కూడా వేసేస్తాడు. 100 బాణం కూడా వేసేస్తాడు. ఫ్లాట్ అంతే, పడిపోతాం. 99 చిక్కుకోపోయినా కూడా 100 బాణానికి తప్పనిసరిగా మనము. కాబట్టే ఏందంట, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డా. జాగ్రత్త అయ్యా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. ప్రత్యేకించబడినటువంటి వారము మనము, గుర్తుపెట్టుకోండి. సపరేట్ పర్సన్స్ మనమే. అర్థమైందా? సపరేట్ అంటే మన మాటలు ప్రత్యేకంగా ఉండాలా, మన చూపులు ప్రత్యేకంగా ఉండాలా, మన నడక, మన ప్రవర్తన అంతా కూడా ఎట్లా ఉండాలి తెలిసిన? ఏందంట, భర్త ఏం లేదు, దేన్ని బట్టి రక్షణ పొందగలడు? ప్రవర్తన బట్టే. మన కుటుంబాల్లో మన యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో మన ప్రవర్తన, కుటుంబంలో మన ప్రవర్తన, సమాజంలో మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదమ్మా. అంటాడు, మిమ్ముని బట్టే కదా నా నామము దూషించబడుతుంది అన్నాడు. ఏందనుకుంటున్నారు? పిన్ టు పిన్, టైం టు టైం మొత్తం కూడా ఇందాక మలాకీలు అదే రెఫరెన్స్ చూపించాను కదా, ఎంట్రీ అయిపోతుంది. ఎబ్రీ పత్రికలు అంటాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వానికి లేదు. ఇక దేనికోసం ఎదురు చూడాలంటే ఏదంట, తీర్పు కోసమేనంటక. జాగ్రత్త సుమా. కాబట్టి చూద్దాం, కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. పడిపోయే పరిస్థితులు ఏమో కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తానా. విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనము. మా తల మీద నుండి కిరీటము పడిపోయిను. దేన్ని బట్టి? మేము పాపము చేసి ఉన్నాము. ఏందంట? మేము పాపము చేసి ఉన్నాము. తల మీద నుండి ఏం పడిపోయిందంట? కిరీటం పడిపోయిందంట. ఏ కిరీటం అది? ఇందాక ఒక కిరీటం చూసాము. ఏదంట? నూతన సంవత్సరం అనే దయా కిరీటం. అవును కదా. అంటే పడిపోతే ఈ సంవత్సరం ఇక లేదు ఇక. అవును కదా, అంతే కదా, ఇక అంతే కదా. అబ్రాహాం లేడిక. అసలు అదే కిరీటం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో జస్ట్ అట్లా మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము అక్కడ సందర్భము మనకు అర్థమైంది. 1వ వచనం చూస్తే, యాజకునగునట్లు. సరే, ఇప్పుడు మనం ఎవరమే? మనము కూడా రాజులైనా యాజకులముగా అవును కదా. సరే, తర్వాత ఇంకొక వచనం దాంట్లోనే ఏమిటి?
6వ వచనము. చాలు మనకు కావాల్సింది దొరికింది. ఏ కిరీటం అంట అది? పరిశుద్ధ కిరీటం. అక్కడ ఏమైపోయిందంట? విలాప వాక్యములో పడిపోయింది. దేన్ని బట్టి పడిపోయింది? పాపాన్ని బట్టే. ఆ పరిశుద్ధమైనటువంటి కిరీటం పడిపోతే, నువ్వు పాపం చేస్తే పాపం వలన వచ్చు జీతము, ఇక నువ్వు చచ్చిన వాడితోనేగా సమానమేగా. జాగ్రత్త సుమా. ఏందంట? అందుకనే ఏందంట? తాను నిల్చున్నాన్ని చూసుకున్నవాడు దేనికి? పాపము చేస్తే ఏం ప్రమాదం ఉన్నది? పడిపోయే ప్రమాదం ఉన్నది. కిరీటమే పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త సుమా. ఇంకొక కిరీటాలు ఉండాలి. మనకి చాలా విలువైనటువంటి కిరీటాలు. ఎక్కువ రిఫరెన్స్ మీకు ఇంకెందుకంటే టైం పరిగెత్తుంది. ఏంది? కీర్తనల గ్రంథంలో ఇంకొక రిఫరెన్స్ చూపించాను. లేకపోతే కీర్తనల గ్రంథము 21:3. ఏదంట? అంటే ఆ అపరాంజి కిరీటము పడిపోతే దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. అక్కడ ఏ మాట అది? అతని తల మీద పైన మొట్టమొదటి మాస్టర్, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు అంటాడు. అది కనుక పడిపోతే, ఆ అపరంజి కిరీటం పడిపోతే నీకు రావాల్సినటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతాయా? పడిపోయినాయి కదా. ఆ కిరీటం పడిపోయింది కదా. నీకు ఆ కిరీటం ఉన్నదని, నా బిడ్డని, నా యాజకుడని ఆయన నీకు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికి, ఎదుర్కొనటానికి వస్తూ ఉంటే నీ తల మీద ఏమి లేదు? అపరంజి కిరీటం లేదే. ఇప్పుడు ఏమైపోయింది? ఆ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు పోయినాయి. కాబట్టి తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా, ఏదంట? దేవుడు మనకిచ్చినటువంటి కిరీటము ఏదంట? ఏ కిరీటం అది? పరిశుద్ధమైన కిరీటము, అపరంజి కిరీటము. అంటే చాలా ఉన్నాయి రిఫరెన్స్. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా జాగ్రత్త సుమా. దేని చేసి? ఆ కిరీటం పోగొట్టుకున్నట్టు పాపం చేసి జాగ్రత్త సుమా. దేవుని బిడ్డము ఏదంట? మన పాపాలన్నీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏం చేసాము? కప్పెట్టాం కదా, పాతిపెట్టేశాం కదా. పాపముల విషయములో చనిపోతే చనిపోయినటువంటి దాన్ని పాతిపెట్టేస్తారు కదా, భూస్థాపన చేస్తారు కదా. మరలా పాపము చేయటం అంటే కుక్క. మీరేమనుకోవద్దు, నా మాటలేం కాదమ్మా. ప్రతిదానికి రిఫరెన్స్ చూపిస్తాను నేను. రిఫరెన్స్ లేకుండా ఏం మాట్లాడను. కుక్క తన వాంతికి మరలినట్లుగా. జాగ్రత్త సుమా. నువ్వు మరలా పాపం చేస్తున్నావంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నామంటే, ఆ పరిశుద్ధమైనటువంటి కిరీటం పోగొట్టుకుంటున్నామంటే ఆలోచించండి. కాబట్టి అంటున్నాడు, జాగ్రత్త బిడ్డ. తాను నిల్చున్నామని అనుకుంటున్నావు కానీ ఏందంట పడిపోకుండానట్లుగా. అంటే మరలా పాపం చేసి పడిపోకుండా జాగ్రత్తగా ఉండంటాడు. రెండవదిగా చూద్దామా? రెండవదిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక
3వ అధ్యాయము 7వ వచనము. 3వ అధ్యాయం 7వ వచనము. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు ఇట్లా దేనిలో పడిపోయాడంట? మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. అపవాది ఎవరు? సాతాను. ఉరి. ఉరి అంటే ఉరి తెలుసు కదా, ఎప్పుడు చూడలేదా? ఉరి పెట్టుకున్న వాళ్ళు ఎవరు చూడలేదా? ఉన్నాడుగా, బైబిల్లోనే ఉన్నాడుగా అయ్యగారు, ఇస్కరియోతు యూదా అయ్యగారు ఉన్నాడుగా. అదేందో ఇప్పుడు ఉరి పెట్టుకుంటే ఇప్పుడు ఈ బాడీ ఆలాడిద్ది, అవును కదా? మరి నడిమికి మరి ఎట్లా చీలిపోయింది? ఉందా లేదా మాటలు? అపోస్తుల కార్యాల్లో అక్కడ మరి నడిమికి చీలిపోయి పొట్ల పేగులు బయటకు వచ్చింది. ఎట్లా? సాతాను తన బాడీని కూడా వదల్లా. ఎంత కక్షతో ఉంటాడనుకున్నాడు? ప్రకటన 12:12 అంటాడు, బహుక్రోధముతో. వాడికి సమయం కొద్దిగా ఉండని వాడు ఎరిగిన వాడే బహుక్రోధముతో దిగి వచ్చున్నాడయ్యా. క్రోధముతోనే పనిచేస్తున్నాడు. టార్గెట్. రాత్రి వచ్చేటప్పుడు కూడా ఏంది, బాడీలు వెళ్తాయి. ఎదురు వచ్చింది నాకు. ఒక సంవత్సరం ఇట్లానే పరిచర్యకు వస్తున్నాను. మా ఊరి ఇంటికాడి నుంచి బయలుదేరాను. సెంటర్లో చూస్తే గుంపులుగా ఉన్నారు. ఏందయ్యా అంటే యాక్సిడెంట్. లాస్ట్ రోజు 31వ తారీఖు. టార్గెట్. ఎవరిని వదిలిపెట్టడు. త్రాగుబోతులనా ఫస్ట్లో వాడిని ఏం చేస్తాడు? వాడి కోరిక తీరుస్తాడు. ఎవరి కోరిక? డింకర్ కోరిక తీరుస్తాడు. తర్వాత తన కోరిక తీర్చుకుంటాడు. తన కోరిక ఏంటి? నేను ఒక్కడనే ఏంది పాతాళానికి వెళ్ళేది తెలుసు. వాడు కన్ఫామ్ నేను ఒక్కడనే ఏంది ఆయన స్వరూపములు చేయబడినటువంటి వీరేంది వదిలిపెట్టాడు. అందుకనే పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. అపవాది ఏందంట? ఉరి. అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపడి వారి చేత ఏందంట? ఒక చిన్న రిఫరెన్స్ చూపిస్తాను మీకు. నిర్గమకాండము 23వ అధ్యాయము 32. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెడల అది నీకు ఉరియగును. ఏది మనకి దేవతగా ఉన్నదో? డబ్బా. కొంతమందికి కులం, కొంతమందికి మతం, కొంతమందికి ఉన్నాయి దేవత. అదొక దేవత అంతేక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏందంట? పైనున్న వాటిని భూమి మీద ఏది కూడా ఏదంట? అందుకని అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని కూడా దేంతో అంట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కోట్లు ఉన్నాయా? కోట్లు ఉంటే నీకేమన్నా పరలోకం దొరుకుతుందా ఏంటి? భూమి మీద నీకు సువర్ణాక్షరాలతో నీ పేరు రాయబడి ఉంది. అక్కడ ఆయన దగ్గర ఆయన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథంలో పేరు లేదు అంటాడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుడు. ఇది 2వ మరణం. అక్కడ చూసుకోవాలా. అక్కడ అయ్యా నా పేరు రాయ్యా,
నా పేరు కన్ఫామ్ చేసుకోవాలా. తుడిపి పెట్టే ప్రమాదం కూడా ఉన్నది ఆ పేరు. మళ్ళా ఇవన్నీ ఇప్పుడు చెప్పలేములే కానీ, కాబట్టి ఏందంట, అపవాది ఊరిలో మొట్టమొదటిగా పాపము చేసి కిరీటాన్ని దేవుడు మనకిచ్చినటువంటి నూతన సంవత్సరం కావచ్చు, లేకపోతే పరిశుద్ధమైనటువంటి, అవును కదా, కిరీటము అపరంజికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకోవటానికి ఏందంట, పాపము కారణం. రెండవదిగా అపవాది యొక్క ఊరిలో పడిపోకుండానట్లుగా అంటాడు. ఇప్పుడు ఒక రెఫరెన్స్ ఇచ్చాను కదా, నిర్గమకాండములు 23:32లో ఏందంట, ఏది దేవతగా ఉన్నది నీకు, ఏది దేవతగా ఉన్నది. కొంతమందికి ఆచారాలు ఉంటాయి. దేవుని బిడ్డలమే, ఇంట్లో నుంచి బయలుదేరితే చాలు ఎవరు రావాలా చెప్పకుండా చాలా ఉండే, లేక మనకు కూడా ఏందది దేవుని బిడ్డలు. అక్కడ కీర్తన 121లో 7-8 వర్షాలు క్లియర్గా చెప్పాడు, అవును కదా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానంలో కూడా ఏమంటున్నాడు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా, ఆయన నడవాలా, ఆయన మనతో కూడా ఉండాలా. ఆయన ఉంటే చాలు. ఇంకా ఇవన్నీ ఆచారాలు, ఏది నల్ల పిల్లి ఎదురొచ్చిందని, లేకపోతే ఇంకొక ఆమె ఎదురొచ్చిందని, ఇవన్నీ జాగ్రత్త సుమా. అపవాది యొక్క ఉరి తంత్రాలంతే, తంత్రాలంతే. ఇంకొక మాట చెప్తాను చూడు, సామెతల గ్రంథము 29:25. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అంటాడు. ఏందంట, ఏ ఉరిది? భయం అని భయపెట్టేవాడు ఎవడు? భయపెట్టేవాడు ఈయన అంటాడు, భయపడుకుడి అని అంటాడు. ఎన్నిసార్లు ఉంది మొత్తము? 300 సంవత్సరానికి సరిపడా పరిశుద్ధ గ్రంథములు రాసి పెట్టించాడు. డైలీ కూడా భయపడక బిడ్డ, నేను ఉన్నానుగా నీతో, నీ ముందర నీతో కూడా ఉన్నాను, భయపడొద్దు బిడ్డ అని ఆయన అంటే. సాతాను ఏం చేస్తాడు? భయపెడుతూనే ఉంటాడు. దేన్ని బట్టి? అనారోగ్యాన్ని బట్టి, పిల్లలు ఏదంట వివాహాలు కావట్లేదనో, లేకపోతే ఏదోదో ఉండేది కదా సమస్యలు, అయ్యో చెప్పుకోవాలంటే. భయం 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 భయపడుట వలన ఏందంట, ఉరి వచ్చును. అక్కడ పక్కన ఇంకేముంది? సురక్షితంగా ఉంటాడంట. సురక్షితంగా ఆయన మీద నమ్మకం ఉంచుదాం అంతే. ఆయన మీద నమ్మకం ఉంచుదాము. వాడిని బట్టి ఎందుకు మనము ఆ ఉరి ఆ పాడు అవన్నీ మనకెందుకు? వాడంతే, వాడు అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత కూడా ఏముండాలంట మనకి? మంచి సాక్ష్యము. జాగ్రత్త సుమా. ఇంకా ఎక్కువగా లోతుకి వెళ్ళట్లేదులే కానీ ఇంకొక మాట చూద్దామా. సామెతలు 16వ అధ్యాయము 18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏందంట? అహంకారమైన మనసు ఏమైనా ఉన్నదా? అహంకారము, గర్వం. దేనికి ఆ అహంకారము, ఆ గర్వం, ఆ లక్షణం అనేది ఎవరిది అసలు? ఎక్కడ గర్వించాడు? అక్కడ గర్వించాడు. ఏంది? ఇక్కడ పడిపోయాడు. వాడు చెడిపోయింది కూడా కాక మానవులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. గర్వపడతా ఉంటాడు. అహంకారం ఏంటంటే, అహం అనేది చాలా ప్రమాదకరమైనది. మానవుల్లో అహం అనేది చావాలా. అందుకనే ప్రభు ప్రేమ కలిగినటువంటి దేవుడు దాన్ని చంపేయటం కోసము ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? నడుముకి రుమాలు కట్టుకొని ఏం చేశాడు? శిష్యులు అర్రెర్రెర్రెర్రె సృష్టికర్తనటువంటి దేవుడు, నిన్ను నన్ను మనలను కలుగజేసినటువంటి దేవుడు, దేవాతి దేవుడు, సర్వాధికారి అటువంటి దేవుడు మరణం మీద
అధికారము కలిగినటువంటి వాడు, పాపం మీద అధికారం కలిగినటువంటి ఆయనే అంతగా తగ్గించుకుంటే, మనకు 1 ఎకరం ఉంటే, మన జేబులో 1000 రూపాయలు ఉంటే, విన్నా నేను చాలా త్రాగుబోతులు నిన్న. అసలు వాడు మాట్లాడతాడు, త్రాగితే రే నిన్ను నిలువును కొనేస్తానంటాడు. నిజంగా విన్నా నేను, నిన్ను నిలువును కొనేస్తానంటాడు. బాగా ఫుల్గా తాగి తెల్లారబాటికి మళ్ళా క్యారేజ్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు. తెల్లారబాటికే అరే ఏంద్రా రాత్రి తెగకో ఊరుకో బాబాయ్. చూడండి సాతాను ఏం చేస్తాడు. జాగ్రత్త సుమా. ఏదంట, ఏ మనసు అంటది? అహంకారమైన మనసు, నాశనానికి ముందు. అవును కదా, జాగ్రత్త సుమా. ఆ మనస్సు వలన సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది కదా, 8వ అధ్యాయంలో 8:3 13 8:13 చదవండి. భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకుంటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. మరి ఆ గర్వం నీకెందుకు? ఆ అహంకారమైనటువంటి మనసు నీకెందుకు, మనకెందుకు? అది అసహ్యం కదా. ఎవరికి? మనమెవరమే? ఆయన బిడ్డలం కదా. మరి ఆయనకి ఇష్టం లేనటువంటిది వాడిని మనము కలిగి ఉంటే అదేమవుతుంది? ఆజ్ఞ పాపము కదా. ఇంకా అది ఏందంట? అసహ్యత. ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమొచ్చిందంట? అహంకారానికి, ఆ అహంకారమైనటువంటి మనస్సును బట్టి ఏమొచ్చిందంట? ఒకనాడు ఆటోమేటిక్గా ఏమొచ్చింది? అవమానం. అవమానం అనేది వచ్చేసి తప్పనిసరిగా దేవుడు చెప్తున్నాడు. అంతే, చూస్తున్నాం కదా, ఎన్నో చూస్తున్నాం కదా. కాబట్టి ఏదంట, మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చాము? మొట్టమొదటిగా పాపం చేసి దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ కిరీటాన్ని పోగొట్టుకుంటే, అంత మాత్రమే కాదు, అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకోవటం అంటే అదే పడిపోవటమే. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాము ఏంటంట? అపవాది యొక్క ఉరిలో పడిపోతే, ఏది దేవతగా మనకి ఉన్నదో అదే ఉరి. కొన్నిసార్లు భర్తకి భార్య, మీరేమనుకోవద్దు, అర్థమైందా? అంతే. ఒక్కోసారి బిడ్డలు. అందుకనేనేమో ఇందాక చెప్పాను కదా, అబ్రహాముని ఏందంట, నీవు ప్రేమించుచున్నా నీ కుమారుని, ఒక్కగానొక్క కుమారుని నాకు బలిచ్చేసి. ఇదేంది ప్రభువా, లేక 25 సంవత్సరాల తర్వాత ఇచ్చేవు, మళ్ళీ అడుగుతున్నావేందయ్యా? అది అసలు న్యాయమేనా అన్నాడా? తీసుకెళ్ళిపోయినాడు. ఇందును బట్టి ఏందంట, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని. అప్పుడు ఏం చేశాడు? వెంటనే పొదలో ఏంది? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడండి. నువ్వు నిలబడాలంతే. ఎట్లా? ధైర్యంగా నిలబడాలంతే. నువ్వు నిలబడితే, విశ్వాసముతో ఉంటే ఆయన చూసుకుంటాడు. చూసుకున్నాడా లేదా? కాబట్టి భయపడితే భయం వల్ల ఏమొచ్చిందంట? ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు, ఆయన మీద నమ్మిక ఉంచాడు అబ్రహాం, అంతే, సురక్షితంగా ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు కూడా ఉన్నాడా లేదా? కాబట్టి పడిపోలా. ఎవరో? అబ్రహాం పడిపోలా, నమ్మాడు. అంతే, నమ్మాడు కాబట్టి అది అతనికి
నీతిగా ఎంచబడింది. నాకు చూసుకుంటూ వచ్చే మీద ఏంటంట, దేవుని స్నేహితుడు అండి. కాబట్టే చేయబోయే కార్యము నేను దాచేదనా అన్నాడు. మనకు కూడా అంతే. కొన్ని చాలామంది చెబుతూ ఉంటారు మామూలుగా ఏంటంట, దర్శనాలు దేవుడు ఏంటంట కొన్ని కళలో కొన్ని ఆయా రీతిలుగా వాక్యం ద్వారా అట్లా మాట్లాడతాడు, చెప్తూ ఉంటాడు, కొన్ని తప్పిస్తూ ఉంటాడు అంతే. జరగవలసింది ఏంటంట, జరగబోయేటువంటి పరిస్థితులు, ప్రమాదాలు అన్నీ కూడా ఏం చేస్తాడు, రెప్పపాటులో. అవును కదా, 2025లో రెప్పపాటులో మనము ప్రాణాపాయం నుండి తప్పించబడినటువంటి సందర్భాలు లేవా? ఉన్నాయి. కాబట్టి ఏదంట, తాను నిలుచునన్ని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా. పడిపోతే ఇంకేముందిక, పడిపోతే ప్రమాదమే. అవును కదా. ఇప్పుడు ఎన్ని చూస్తూ వచ్చినాము, 3 చూస్తూ వచ్చి ఇంకొకటి చూద్దామా. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఏందంట ఇక్కడ, ఏమి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా. అందుకనే అంటాడు, మీరు ఎప్పటికీ స్థిరులను కదలని వారుగా ఉండాలా. మనము దేవుని బిడ్డలము. అయితే ఇక్కడ అంటాడు, ఏమంటాడు, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కార్చుకొనియుండుడి. అంటే పడిపోయే ప్రమాదం ఉన్నదా లేదా? స్థిర మనసును కూడా విడిచిపెట్టే ప్రమాదం ఉన్నదా లేదా? స్థిరమైనటువంటి మనసు లేకపోతే ఏం చేస్తాడు? వస్తే వస్తాడు, లేకపోతే లేదు. అంటే దేవుని మీద ఏం లేదు, సరైనటువంటి నమ్మకం లేదు, సరైనటువంటి విశ్వాసం లేదు. నీ విశ్వాసం ఎట్లా? ఏమంటాడు, మన మాటలు కూడా ఎట్లా? అవునంటే అవును, కాదంటే కాదు. అవును కదా. అవునండి, ఆయన చూసుకుంటాడండి, అదే మాట మీద నిలబడాలా. ఇక్కడంటే ఏదంట, పడిపోకుండా. ఏది? స్థిరమైన మనస్సు కలిగిన వారముగా ఉండాలా. స్థిరమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండకుండా పడిపోయే వారముగా ఉంటే ఏముండిద్ది? ప్రమాదం ఉండిద్దా లేదా? నష్టం ఉండిద్దా లేదా? అందుకనే ఇక ప్రభు ఇక్కడ రాసి పెట్టి ఉంచాడు కీర్తనల గ్రంథంలో. అందుకనే అంటాడు అయ్యగారు, 51వ అధ్యాయము 10వ వచనమా. దేవా నా అంతరంగ అంటే దావీదు అయ్యగారు ఏమైపోయినాడు? స్థిరమైన మనస్సు లేకుండా ఏమైపోయాడు? పడిపోయాడు లేదా అక్కడ? అరే, ఇప్పుడు సైన్యమంతా కూడా యుద్ధంలో అక్కడ పోరాహోరిగా ఉంటే యుద్ధ సమాచారము తెలుసుకోవాల్సినది పోయి ఏదంట, సంధి వేళనా ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు. కింద చూసాడు, ఏం కనపడింది? ఊరియా భార్య కనపడింది. ఆ మనసు ఏమైపోయింది? స్థిరమైన మనసు లేదు, పడిపోయింది. కాబట్టి ఏం చేశాడు? పాపం చేశాడు. రాజును కదా, నన్ను ఎవరు ఏం చేయలేరులే అనుకున్నాడు, తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. వచ్చిందయ్యా, ఏమి వచ్చింది? గర్భం వచ్చిందయ్యా, కబురు పెట్టింది, చెప్పింది. ఒరే, ఇప్పుడేం చేయాలా? ఆ పాపము ఆయన మీద మోపాలి. ఎవరి మీద? ఊరియా గారి మీద. ఊరియా ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉన్నవాడిని ఇప్పుడు కబురు పెట్టాడు. కబురు పెడితే, అయ్యా ఇక సార్లే కానీ వెళ్ళి నీ భార్యతో సుఖించు అని చెప్పి, అంత చరిత్ర మీకు తెలుసు కదా.
సందర్భం వచ్చింది కాబట్టి అట్లా టచ్ చేస్తున్నా. లే బా ఎంత ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడండి. అరే దేవుని బిడ్డలు అక్కడ హోరాహోరిగా యుద్ధంలో ఉంటే నేను ఇక్కడ నా భార్యతో సుఖించుదనా? అక్కడి నుంచి వెళ్ళాక తాగబోబొచ్చాడు, అయినా కూడా లే. సాతాను ఆయా రీతులుగా ఏం చేస్తాడు? ఆ స్థిరం మనసును ఏందంట, ఊరియా మాత్రం ఎట్లా ఉన్నాడు? స్థిరంగా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఏం చేయాలి? బుర్ర గీక్కుంటున్నాడు. చూడండి, ఇప్పుడు చూడు మళ్ళా ఇతన్ని మర్డర్, అంతే కదా, ప్లాన్ స్కెచ్ చేసేసాడు. అతను ఏది ఆ తాకీదు రాసి ఏదంట ఆ ఉత్తరం తన చేతే పంపించాడు కదా. చదివాడా? ఓపెన్ చేశాడా? తీసుకెళ్ళాడు, ఆ యోబు చేతిలో పెట్టేశాడు. చూసి ముఖం చెట్టాడు, చూసి ఉంటాడు, ఒరే నీ గురించి ఎరా ఇది అనుకున్నాడేమో. ఎక్కడ? యుద్ధం ఘోరహోరికి జరిగే ప్లేస్లో పెట్టాడు. ఏమైపోయాడు? అతడైపోయాడు. కారణం ఎవరు? ఊరియా మరణానికి కారణం ఎవరు? దేవుడు చూస్తున్నాడా లేదా? ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు లేదా? ఇదంతా చూస్తున్నాడు. దావీదు, అవును కదా, ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించి ప్రవక్త ఒక పిట్ట కథలాగా చక్కగా, అవును కదా, ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడు నీవే, ఆ స్థిరమైన మనసును కోల్పోయింది, పడిపోయింది నీవే పాపం చేశావు. ఎప్పుడైతే అన్నాడో గుండె గుబ్బేలైపోయింది. దొరికిపోయాను. ఎవరికి? ఆయనకి దొరికిపోయాను. ఆయన కన్నుల నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అవును కదా. ఎబ్రీ పత్రికలు అందుకనే ఆయన ఏందంట, సృష్టిలో ప్రతి ఒక్క ఆయన కనుదృష్టికి మరుగనేది ఏం లేదంట. చాలా ఉన్నాయి మాటలు. కాబట్టి ఏందంట, ఏం చేస్తూ వచ్చాడు దావీదు? స్థిరమైన మనస్సును కోల్పోయిన మీదట ప్రవక్త ద్వారా చెప్పించాడు. అందుకని ఇక్కడ ఈ 51వ అధ్యాయం అంతా కూడా పశ్చాత్తాపడుతూ ఉంటాడు, ఏడుతూ ఉంటాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని, అందుకని అంటాడు ఇక్కడ మనం చదివినటువంటి మాట ఏందంట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించయ్యా. పడిపోయానయ్యా, స్థిరమైన మనసు స్టెబిలిటీ లేదయ్యా, నూతనంగా పుట్టించయ్యా. నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద తీసివేయొద్దయ్యా. నీ రక్షణ ఆనందము నాకు మరలా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా? రక్షణలో ఆ ఆనందం కూడా ఏమైంది? పోయింది. పరిశుద్ధాత్మ కూడా ఏమైపోయింది? పోయింది. ఆయన సన్నిధిలో నుండి కూడా ఏంటంట, త్రోసివేయి, బయటికి నెట్టబోయే పరిస్థితుల్లోకి వచ్చేసింది. దేన్ని బట్టి? స్థిరమైన మనసు లేకపోతే, పడిపోతే. ఎన్ని చూస్తూ వచ్చాము ఇప్పుడు? 4 చాలా, ఇంకా ఏమైనా కావాలా? ఉండయి కావాలంటే ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము ఎంత దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏంది? మనము నాకేములండి, ఇక బాప్తిసం తీసుకున్నానండి మొన్న మా చోట, అక్కడే. ఎవరంటే సంఘ పెద్దనండి అంటున్నాడు, సంఘ పెద్దనన్నా అంటున్నాడు. సరే అని చెప్పేసి ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన రాదన్న అంటున్నాడు. ప్రార్థన రాదన్న అంటాడు. అదేంది, బాప్తిసం తీసుకోలేదా? లేదన్న అంటున్నాడు. బాప్తిసం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, మీరు ఎట్లా బాధ్యులు, మీరు ఎట్లా అసలు ఏంది అంటే తల దించుకుంటున్నాడు. అదంటే ప్రతిదీ కూడా ఏందంట, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉంచాడయ్యా. సంఘ పెద్ద అంటే ఏంది, సామాన్యమైనటువంటి సంగతి కాదు. కుటుంబాన్ని ఏలేవాడుగా ఉండాలా, బోధించేవాడుగా ఉండాలా. ఇంకా చాలా లక్షణాలు అక్కడ తీతు పత్రికలు కానీ, అక్కడ తిమోతిలో కానీ రాసిపెట్టాడు.
ఏ కూడికి కూడా ఏందంట మిస్ కాకూడదంట. ఇష్టమైతే వెళ్ళటం, కష్టమైతే మానుకోవటం. ఏంటది? ఒకవైపు ఏందంట ఒక కాలేమిట్టు, ఒక కాలేమేమో ఏందంటే దాన్ని ఏమంటారు? ద్వంద్వ జీవితం, ద్విమనస్కులు. అవును కదా?